ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి, వీళ్ళకి అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి. స్వాతి నక్షత్రం అంటే మనకు మళ్ళీ అది దానికి అధిపతి రాహు. తులారాశిలో ఉంటుంది స్వాతి నక్షత్రం మొత్తం అంతాను. బ్యాలెన్స్ స్వాతి అనేది రాహు అధిపతి ఉంటుంది. రాహు అంటే ఒక మాయా ప్లానెట్. ఇది మన నవగ్రహాల్లో రాహుని ఛాయాగ్రహం అంటాం. ఈ ఛాయాగ్రహం ఏంటంటే మ్యాజిక్, ప్రపంచం అంతా మ్యాజిక్ చేస్తుంది అంటే రాహు ప్రభావం అంటాం. ఈ విశ్వంలో ఒక మెకానిజం జరుగుతుంది అంటే, ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడంటే, మెకానిజం అంటే ఏంటంటే ఒక సృష్టించడం, ప్రతి సృష్టి చేయడం, ఒక సృష్టి నుండి ప్రతి సృష్టి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు అంటే వాడు ఏదో మెకానిజం చేస్తాడు. చేస్తే కదా భూమిలో ఆ ఇల్లు కట్టడం. భూమిలో చెట్లు ఇచ్చిననుకోండి, అది ప్రకృతి చేసిన పని. కానీ భూమిని తవ్వి ఆ పై నుండి వాడు ఇటుగా అవన్నీ వేసి ఒక ఇల్లు కట్టాడు, వాడు మెకానిజం చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసి. ఒక ఇంజనీర్ ఉన్నాడు అంటే భూమి మీద, అది బికాస్ ఆఫ్ రాహు. ఒక కమ్యూనికేషన్ స్కిల్ జరుగుతుందంటే బికాస్ ఆఫ్ రాహు. ఒక కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కమ్యూనికేషన్ తీసుకోండి, టెలిఫోన్ కమ్యూనికేషన్, ఇవన్నీ రాహుమాయ అని చెప్తాం. సినిమా రంగం అంతా రాహుమాయ. స్క్రీన్ మీద అక్కడ ఏమి ఉండదు, ఒక లైట్ పడుతుంది, ఆ లైట్లో సినిమా కనబడుతుంది, మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్పాలంటే అక్కడ అంతా ఉంది, స్క్రీన్ ఒకటే. యాక్చువల్లీ అక్కడ మనుషులు ఎవరు ఉండరు. సో ఇదంతా ఒక మాయ, మిథ్య అంటారు కదా. ఈ మాయ ఏదైతే ఉందో దీన్ని అన్నిటికీ అధిపతి ఎవడంటే రాహు. అలాగే స్వాతి నక్షత్రాధిపతి కూడా రాహు అన్నమాట. గ్రహాలలో రాహు గ్రహం అంటారు. అంటే స్వాతి నక్షత్రం వాడు బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళలో ఒక మాయ ఉంటుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక చార్మింగ్ ఉంటుంది, ఒక గ్లో ఉంటుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది. అవతలని ఈజీగా మన భాషలో బొట్టలో వేసే శక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ రాహు గ్రహంలో పుట్టిన, అంటే స్వాతి నక్షత్రంలో పుట్టిన రాహు ప్రభావితమైన వాళ్ళందరిలో కొంత దీని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో స్వాతి నక్షత్రాధిపతి అయిన రాహు అనేది ఏం చేస్తాడంటే, మనకు ఈ మ్యాజిక్ అనేది జరగాలి. మ్యాజిక్ అనేది జరగకపోతే, అది కానీ బలహీనం ఉందంటే, నక్షత్రాధిపతి బలహీనంగా అంటే, మొత్తం 12 రాశుల్లో వాడు కానీ రాహు అని వాడు కానీ బలహీనంగా ఉంటే, వీళ్ళ లైఫ్లో ఈ చార్మింగ్ ఇవన్నీ లాగేస్తుంది, మ్యాజిక్ లాగేసి నార్మల్ మనుషులుగా తయారు చేసేస్తుంది అన్నమాట. సో స్వాతి నక్షత్రంలో పుట్టిన వాడికి డెఫినెట్గా వాడి యొక్క నక్షత్రాధిపతి అయిన రాహు మంచి పొజిషన్లో ఉండాలి జాతకంలో, లేకపోతే మాత్రం దే విల్ బి ఇన్ ట్రబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ తులారాశిలో ఉన్న స్వాతి నక్షత్రానికి ఏమైందంటే, ఇప్పుడు ఈ సంవత్సరం 2024 మనం తీసుకున్న తులారాశికి మనకు పంచమ భావంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో బృహస్పతి ఉన్నాడు. ఈ బృహస్పతి ఏం చేస్తున్నాడు అంటే, ఈ రాశిని చూస్తున్నాడు కాబట్టి, స్వాతి నక్షత్రాన్ని చూస్తున్నాడు కాబట్టి శుభకార్యాలను చేయిస్తాడు, అలాగే ఇల్లు కొనిపిస్తాడు, వాహనం కొనిపిస్తాడు, అలాగే భూమి పూజ చేయిస్తాడు, శంకుస్థాపన చేయిస్తాడు, ఇంటి కోసం అప్పులు తెప్పిస్తాడు. ఈ రకరకాలుగా స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్నీ చేస్తాడు వాడు, అందులో ఏం డౌట్ లేదు. అలాగేంటంటే మనకు మ్యారిటల్ లైఫ్లోని ఒకవేళ కానీ ఎవరైనా విడిపోతున్నట్టు వాడిని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే గాంధర్వ వివాహం అట్రాక్షన్ చేస్తాడు, చేసి పెళ్ళి ఏం చేస్తుంటారు. ఒక్కొక్కసారి మనం చూస్తాం, అకస్మాత్తుగా కలుస్తారు, వాళ్ళు ఒక రిలేషన్ డెవలప్ అయిపోతుంది, వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఈ సంవత్సరం మే వరకు చేస్తారు. తులారాశిలో ఉంది కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 6వ ఇంట్లో రాహు ఉన్నాడు ఈయనకి ఈ సంవత్సరం. తులారాశిలో స్వాతి నక్షత్రానికి ఆరోగ్య స్థానం ఉన్నాడు. పాపగ్రహాలు 3, 6, 11 స్థానం అంటే శుభాన్ని సూచిస్తాడు, మంచి చేస్తాడు. నక్షత్రాధిపతి 6వ ఇంట్లో ఉండడం కూడా అది విశేషంగా ఒక బలాన్ని ఇస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ సక్సెస్ రేట్ అనేది స్వాతి నక్షత్రం వాళ్ళకి అది అడిషనల్గా మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే పంచమంలో శనీశ్వరుడు ఉన్నాడు, వాడు కూడా సొంత ఇంట్లో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు స్వాతి నక్షత్రం వాడికి. అలా ఉండడం అంటే వాళ్ళకి డెఫినెట్గా పిల్లల ద్వారా ఒక బెనిఫిట్, పిల్లలకు ఒక బెనిఫిట్, వీళ్ళ పిల్లలకి ఇలా తీసుకొచ్చి ఇస్తుంటాడు అనమాట. సో పిల్లలకి బెనిఫిట్ అయితే అది ఆనందంగా కదా తల్లిదండ్రులకి. అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు, కానీ పెద్దవాళ్ళ వాళ్ళ పిల్లలు యుక్త వయసులో అనుకోండి, వాళ్ళకి బెనిఫిట్ వస్తే పెద్దవాళ్ళు 67 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆనందపడతారు కదా. సో ఈ రకంగా స్వాతి నక్షత్రానికి మొదటి మే లోపల కొన్ని డెసిషన్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి. దాని ప్రభావం సంవత్సరం ఉంటుంది కాబట్టి దాన్ని నెంబర్ వేసుకుంటే జీవితాంతం, అంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీగా వాళ్ళు గడిపేయచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. అంటే ఇప్పుడు ఆరోగ్యంగా వీరికి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి?
ఆరోగ్య స్థానంలో పాపగ్రహమైన రాహు ఉన్నాడండి, కానీ వాడు అనారోగ్యాన్ని అయితే చేయడు. ఒకటి ఏం చేస్తాడంటే వాడు పాపగ్రహమై ఉండి 6 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా పూర్వాశ్రంలో ఉన్న అనారోగ్యం ఉంటే దాన్ని బయటికి తీసి కరెక్షన్ చేసి మళ్ళీ మనిషి ఆరోగ్యవంతుడు చేస్తాడు. సో 6 ఇంట్లో రాహు ఉండడం, అక్కడ ఒక ఏడాది ఉండడం వల్ల ఏంటంటే పూర్వాశ్రంలో ఉన్న రోగాలన్నింటినీ కరెక్షన్ చేసేస్తాడు, చేసి మిమ్మల్ని మళ్ళీ హెల్తీగా పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మా కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్ ఉందనుకోండి, మాకు చెప్తాడు అనమాట, ఒరే నువ్వు వాకింగ్ చేయరా, మెడిసిన్స్ వాడుకోరా, డైట్ కంట్రోల్ చేయరా, ఇవన్నీ మార్గాలు చూపిస్తాడు వాడు రాహు. చూపించి సెటిల్ చేసేస్తాడు. మాక్సిమం 6 monthsలోనే మనిషి ఆరోగ్యవంతుడికి చేస్తాడు. సో ఇలాగా 6 ఇంట్లో రాహు ఉండడం వల్ల బెనిఫిట్ తప్ప నష్టం అయితే వాడికి ఏం కనిపించదండి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ నక్షత్రం జన్మించిన ఈ సంవత్సరం మనం లెక్కేసుకుంటే మాత్రం 10th house and 9th house చాలా బాగుందండి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి. అలాగే దానికి తోడు ఈ పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశంలో ఈ రాశికి విపరీత రాజ్యం ఇచ్చే శనీశ్వరుడు అక్కడ కూర్చున్నాడు అనమాట. అంచేది ఏంటంటే వీళ్ళు డెఫినెట్గా ఏదో ఒక రూపంలోని మనకేంటంటే రావాల్సిన 10 రూపాయలు అంటే దానికి ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి 20 నుండి 25 రూపాయలు ఇప్పించేటట్టు ఉంటాడు తప్ప నష్టపరిచేటట్టుగా అయితే వ్యాపారస్తులకు ఉంటాడు. అలాగే ఉద్యోగస్తులు కూడా చేసే హార్డ్ వర్క్ బట్టి ప్రమోషన్ ఒక 10% వస్తున్నకుంటే ఇంక్రిమెంట్ ఒక 20% రావచ్చు. అలాగే మనం చేసే ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే ఒక కంపెనీ కార్పొరేట్ అనుకోండి, అగ్రిమెంట్స్ అనుకోండి, కాంట్రాక్ట్స్, ఏ పని చేయాలనుకున్నా మన ఓవరాల్గా యావరేజ్గా తీసుకున్నా కూడా ఏడాది ఎండింగ్ అయ్యేసరికి ఆ పని ఎక్స్పెక్టేషన్ కంటే ఒక 20-30% హైక్స్లోనే మనకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ బెనిఫిట్స్ వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే రాజకీయ నాయకులకి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంలో? సాధారణంగా ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అది బాగానే ఉంది. స్వాతి నక్షత్రం వీళ్ళు ఒక మ్యాజిక్ ప్లానెట్స్ అంటాం. చాలా మంది రాజకీయ నాయకులు మనకు స్వాతి నక్షత్రం పుట్టిన వాళ్ళు ఉన్నారు. చిత్తా స్వాతి రెండింటిలో పుట్టిన వాళ్ళు అనుకోండి. ఈ యొక్క ఆ రంగంలో ఉండేవాళ్ళు బ్యాలెన్స్గా ఉంటారు. బ్యాలెన్స్గా ఉండడం అనేది అంత కంఫర్ట్ జోన్ కాదు. న్యాయబద్ధంగా నేను మాట్లాడతాను, ఏ రాజకీయ నాయకుడన్నా న్యాయంగా బతకగలరా చెప్పండి. సో ఈ బ్యాలెన్స్గా ఉండడం వల్ల ఏంటంటే మంచిగా ఉంటుంది, చెడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చెడు ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మే తర్వాత నుండి పొలిటికల్ సినారియోలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఒక పిసరు ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్న ప్రజానాయకులు చాలామంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరంటే ఉన్నారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొలిటికల్గా దిగిన వాళ్ళు ఉన్నారు. జయప్రకాష్ గారు ఉన్నారు, బ్యాలెన్స్గా ఉంటానంటాడు, కానీ ఆయనకి ఏముంది పార్టీ. సో రేపు ఉదయం లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, పార్టీ పెట్టే నేను ముందుకు వెళ్తానంటారు. సో ఇది ఎలా వెళ్తుంది అంటే బ్యాలెన్స్గా, ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా, నిబద్ధతతో ఉన్న ఈ పొలిటికల్ సినారీలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పుడు కూడా, స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళు ఎవరైనప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి గుడ్ పర్సన్స్ లాగా వెళ్తాం తప్ప వాళ్ళకి కావాల్సినంత బలం అనేది పెరిగే అవకాశం ఈ సంవత్సరం అయితే నేను చెప్తామండి. అలానే ఈ నక్షత్రం వాళ్ళకండి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది, ఒకవేళ ధరించిన తర్వాత ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది? బేసిక్గా నక్షత్రాధిపతి రాహు కాబట్టి రాహుకి సంబంధించిన గోమేధకం పెట్టుకుని చెప్తామండి. రాహు ప్లేస్మెంట్ బట్టి పెట్టుకోవాలండి, చాలా రిస్క్ తో కూడింది అనమాట. మిగిలిన నక్షత్రాలలాగా దీన్ని మనం తీయడానికి వీలేదు. అంటే రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, 3, 6, 11 స్థానాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు ఫ్రమ్ రాశి. సో అలాంటి స్థానాలు ఉండి కూడా మనకు ఒకవేళ బెనిఫిట్ రాకపోతే రాహు మార్గదర్శ వచ్చినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు ఇప్పుడు 6వ స్థానంలో ఈ సంవత్సరం ఉన్నాడు కాబట్టి మంచి బెనిఫిట్ ఇస్తాడు. అన్లెస్ అంటే లగ్నము దశలు బాగోలేకపోతే మనం చెప్పినా కానీ అదర్వైజ్ రాహు ఉన్న ప్లేస్ బట్టి తులారాశి వరకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రత్నంకి వచ్చినప్పుడు గోమేధకం పెట్టుకోవాలి. గోమేధకం పెట్టుకునేటప్పుడు గోమేధకం అంటే అమ్మవారు, రాహు అంటే అమ్మవారు అంటాం, దుర్గా అమ్మవారు అంటాం. సో ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడము, గోమేధకం పెట్టుకోవడము. గోమేధకం మినిమం పెట్టుకోవడది కనీసం 6 candles పెట్టాలండి. అది మంగళవారం నాడు ఉదయం 6 నుండి 7 లోపల పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా శుక్రవారంగా పెట్టుకోవచ్చు కూడా. ఆ గోమేధకం పెట్టినప్పుడు స్పెసిఫిక్ ఇది ఛాయాగ్రహం అవడం వల్ల ఈ అమ్మవారి యొక్క మంత్ర సాధన కూడా చేసుకోవాలండి. అమ్మవారి చండీ మంత్రం కానీ లేకపోతే దుర్గా మంత్రం కానీ ఏదో చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే రాహు యొక్క బలం పెరుగుతుంది. రాహు అనే బలం ఏంటంటే ఒక మాయా బలం అండి, ఒక రాక్షస బలం అంటాం మనం. అది వెళ్ళినప్పుడు అవసరం ఉన్నప్పుడు అది అలా ఉపయోగపడుతుంది కూడా. అది ఒక మ్యాజిక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాహుకి సంబంధించిన గోమేధకం పెట్టినానండి, ఇది 33 క్యారెట్లు అండి. ఇది నేను దర్భముడి ఆకారంలో చేశాను అనమాట. దీన్ని నేను అమ్మవారిగా భావిస్తాను, ఇదంతా అయ్యవారి కింద భావిస్తాను అనమాట. సో ఇద్దరు నా చేతిలో ఉన్నారనుకుంటా అనమాట. ఇది పట్టుకుని మనం చేయి తిప్పుతుంటాం కదా, ఒక మ్యాజిక్ జరుగుతుందండి, కొంచెం అట్రాక్షన్ అవుతారు జనాలు.
ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది, వస్తే ఇక్కడ నుంచి జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ వరకు తీసుకురావడం వరకు ఇది ఉపయోగపడుతుందండి. జాతకం మళ్ళీ చెప్పాలంటే మనం వాక్శుద్ధి మనకున్న విద్యను మనం చెప్తాం, కానీ ఇక్కడికి వస్తే కదా చెప్తాము. ఇక్కడికి వస్తే కదా నాకు రూపాయి వస్తుంది. సో ఇక్కడ తీసుకురావాలి కదా మనిషిని. ఆ తీసుకునే కారు ఇది మ్యాజిక్ చేస్తున్నాడు, మోసం చేయదు. మాయ జరుగుతుంది కానీ మోసం జరగదు. సో మనకు కావాల్సింది మాయ. ఈ మాయ ప్రపంచంలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండిపోవాలి, మాయలో తిరగాలి. తిరిగితే కానీ మన ధనం రాదు, మనం ఎస్టాబ్లిష్ అవ్వడం. సో గోమేదకం పెట్టుకోవడం ఏంటంటే సూట్ అయిన వాళ్ళకి పెట్టుకుంటే మాత్రం, ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి పెట్టుకుంటే డెఫినెట్గా అదొక పాజిటివ్ ఎనర్జీ. ఇందాక మేము చెప్పాను, ఒక గ్లో అనుకోండి, సక్సెస్ అనుకోండి, చూడగానే ఒక అట్రాక్షన్ అనుకోండి, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటే ఆ అట్రాక్షన్ ఇవాళ రేపు పబ్లిక్ కావాల్సింది కూడా. సో ఇవన్నీ గోమేదకం వల్ల జరుగుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాదు. చూసారు కదండి, స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి, అలానే ఇది ఏ విధంగా ధరించాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.